ఇన్నల్హమ్దులిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహ్ అమ్మా బఅద్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. విశ్వాసులతో స్నేహం అంటే మువహ్హిదీన్లను అనగా ఏకదైవరాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ తౌబా ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు, వల్ ముഅ్మినూన వల్ ముఅ్మినాతు బఅదుహుం ఔలియాఉ బఅద్ యఅమురూన బిల్ మఅరూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వయుకీమూన అస్సలాహ వయు'తూన అజ్-జకాహ వయుతీఊన అల్లాహ వరసూలహ. ఈ విధంగా ఆయతలో ఉంది. అంటే విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారంతా ఒండొకరికి మిత్రులుగా, సన్నిహితులుగా, సహాయకులుగా, చేదోడు వాదోడుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాతును చెల్లిస్తారు, అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. ఇది ఈ ఆయత్కి అర్థం. ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే, వారు అంటే విశ్వాసులు, పురుషులైనా స్త్రీలైనా, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు, సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటారు అన్నమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్ ముഅ్మిను లిల్ ముఅ్మిని కల్ బునియాన్ యషుద్దు బఅజుహు బఅదా. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అంటే ఒక విశ్వాసి సాటి విశ్వాసికి గోడ లాంటి వాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్హానల్లాహ్. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీస్లో వివరించారు. అల్ ముఅ్మిన్ లిల్ ముఅ్మిన్ కల్ బునియాన్, కట్టడం లాంటి వాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటి వాడు, గోడ లాంటి వాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీస్లో ఇలా సెలవిచ్చారు, మథలుల్ ముఅ్మిని ఫీ తవాద్దిహిం వ తరాహుబిహిం వ తవాతుఇహిం వ తవాతుఫిహిం మథలుల్ జసద్ ఇదష్టకా మిన్హు అజ్మున్
తదాఆ లహు సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా రవాహు ముస్లిం. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అంటే పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒందొకరిపై దయ చూపటంలోనూ, పరస్పరం ప్రేమాభిమానాలను ప్రేమానురాగాలను పంచుకోవడంలోనూ, ఒందొకరిపై దయ చూపటంలోనూ విశ్వాసుల ముഅ్మినీన్ల ఉపమానం ఒక శరీరం లాంటిది. అల్లాహు అక్బర్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల మధ్య సంబంధం ఎటువంటి సంబంధం? ప్రేమానురాగాలు పంచుకోవటంలో, దయ చూపటంలో విశ్వాసుల ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరములోని ఏదైనా ఒక అవయవం ఇదస్తకా మిన్హు అజ్వున్, శరీరములోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు తదాఆ లహు సాయిరుల్ జసద్, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది, శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. ఈ హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమానురాగాల విషయములో, దయ చూపే విషయములో, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విషయములో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసి మెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.